తెలుగుదేశం జనసేన ఆల్రెడీ పొత్తులో ఉన్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తులో ఉండి ఎన్డీఏలో భాగస్వామ్యమైనటువంటి జనసేనని ఇంతవరకు పిలవలేదు భారతీయ జనతా పార్టీ. చంద్రబాబుని పిలిచారు కానీ పవన్ కళ్యాణ్ని పిలవలేదు. ఈవెన్ రీసెంట్గా కూడా పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేశాక కూడా సీట్ల అనౌన్స్మెంట్ అయ్యాక కూడా పిలవలేదు. ఇవాళ వెళ్తున్నారు, రేపు వెళ్తున్నారని ఇప్పటికీ ఒక 15-20 సార్లు బ్రేకింగ్ వేయటం లేదు. ఇవాళ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు ఢిల్లీ వెళ్తున్నారు అన్నటువంటిది ప్రచారం జరిగింది. ప్రస్తుతానికి చంద్రబాబుది మాత్రం టూర్ ఖరారైంది. అక్కడ ఒక నేషనల్ ఛానల్కి సంబంధించినటువంటి కాంక్లేవ్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్తూ ఉన్నారు చంద్రబాబు. అయితే ఆయనతో పొత్తు చర్చల కోసం ఢిల్లీకి పిలిచారన్నటువంటిది జరిగినటువంటి ప్రచారం. మొన్ననగా పురంధేశ్వరి, సోమవీర్రాజు, మధుకర్జీ వీళ్ళందరూ కూడా ఢిల్లీ వెళ్ళారు. వెళ్ళినటువంటి సందర్భంలో పొత్తుకు సంబంధించి ఒక చర్చ జరుగుతుంది అన్నటువంటిది ప్రచారం జరిగింది. ఇదే పొత్తుల గురించినే పిలిచారు, చెప్పబోతున్నారు వీళ్ళకి అని ప్రచారం జరిగింది. నిన్న పొద్దు నుండి రాత్రి దాకా వివిధ రాష్ట్రాలకు సంబంధించి నాయకులతో ఆ అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశం తేల్చే ప్రక్రియ చేపట్టారు. ఆ టైంలో కూడా అధిష్టానం అసలు పొత్తు గురించి మాట్లాడలేదు. వాళ్ళని నియోజకవర్గానికి 3 పేర్లు ఖరారు చేశారు కదా వీళ్ళు. ఆ 3 పేర్ల గురించి మాట్లాడారు కానీ వాళ్ళల్లో ఎవరేంటి అన్నటువంటిది, అది 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు కూడా ఎక్కడ ఇందులో పొత్తు పెట్టుకుంటే ఎవరికి ఇవ్వచ్చు లాంటి ప్రశ్నలు వాళ్ళని అడగల. ఇది సోమవీర్రాజు చెప్తే, ఫస్ట్ సోమవీర్రాజు ఆ మాట చెప్తే పెద్దగా, ఎందుకంటే ఆయన యాంటీ తెలుగుదేశం కాబట్టి అట్లా చెప్పుంటారు అనుకోరు. కానీ పురంధేశ్వరి కూడా ఆ మాట చెప్పేటప్పటికి ఇప్పుడు సచ్చినట్టు తెలుగుదేశం అనుకూల పత్రికను రాయొచ్చు. 2వ జాబితా విడుదల మీద బీజేపీ కసరత్తు, ఏపీ సహా 7 రాష్ట్రాల నేతలతో నడ్డా, అమిత్ షా చర్చలు. ఈ నెల 195 మంది అభ్యర్థులు తొలి జాబితా విడుదల చేసిన బీజేపీ ఇప్పుడు 2వ జాబితా విడుదల మీద కసరత్తు మొదలుపెట్టింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోని ఏపీ, ఒరిస్సా, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల పార్టీ కోర్ కమిటీ సభ్యులతో విడివిడిగా సమావేశమయ్యారు. ప్రస్తుతానికి ఇందులో ఒక్క హిమాచల్ ప్రదేశ్లో మాత్రం బీజేపీ ఒంటరిగా పోటీ చేయబోతోంది. హర్యానాలో జననాయక్ జనతా పార్టీ, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, తమిళనాడులో స్థానిక పార్టీలు, కర్ణాటకలో జేడీఎస్తో కలిసి పనిచేయడానికి సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, ఒరిస్సాలో బీజేడీలతో పొత్తు దిశగా చర్చలు జరుగుతున్నాయి. ఇది రాసుకొచ్చింది ఈనాడు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థులు తదుపరి జాబితాను సిద్ధం చేసే దిశలోనే ఈ చర్చలు జరిగినట్టు తెలిసింది. ఒరిస్సాలో ఇప్పటివరకు బీజేపీ ఒంటరిగానే ఉన్నప్పటికీ ప్రస్తుతం అక్కడ జరుగుతున్న పరిణామాలను బట్టి అతి త్వరలోనే ఆ పార్టీ ఎన్డీఏలో చేరుతుంది అంచనా వేస్తున్నారు బీజేడీ. దీని దృష్టిలో పెట్టుకుని బుధవారం ఒడిశా నేతలతో అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్టు సమాచారం. ఏపీ అభ్యర్థులపై భేటీలో పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోమవీర్రాజు పాల్గొన్నారు. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థుల ఎంపికపై వడపోత కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి, పార్టీ బలాల గురించి భేటీలో చర్చించినట్టు తెలిసింది. ఇంతవరకు ఉంది కదా, ఇక్కడ ఇది చూడగానే ఏమైపోయింది, పొత్తు ఖరారైపోయినట్టే. ఇక్కడ అసలు పాయింట్ చూడండి. సమావేశానంతరం పురంధేశ్వరి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో పరిస్థితుల గురించి ఈ సమావేశంలో పార్టీ పెద్దలు అడిగి తెలుసుకున్నారని, వాటి గురించే చర్చించామని చెప్పారు. రాష్ట్ర పార్టీలో జరిగిన చర్చల వివరాలను వారికి వివరించామన్నారు. అయితే ఇందులో పొత్తుల గురించి చర్చ ఏమీ జరగలేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. గురువారం మరోసారి సమావేశం ఉంటుందన్నారు. ఇది ఎలా ఉన్నది మన వార్తల ట్రెండ్ అంటే.